బహుశా కెలుక్కుని మరి వాసన చూడటం అంటే ఇదేనేమో! అది మంచి వాసన అయితే ఎన్ని సార్లైనా చూడొచ్చు. అదే చెడ్డ వాసన అయితే అసలు ఇది మంచా? చెడా? అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనకు ఆల్రెడీ లేటెస్ట్‌గా జరుగుతున్న 'లైలా' సినిమా ఇష్యూ గురించి అయితే తెలిసిందే. దాన్ని మరింత ట్రిగ్గర్ చేసే విధంగా నిన్న నైట్ మన హీరో 'విశ్వక్సేన్' అయితే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ అయితే పెట్టాడు. ఆయన పెట్టిన స్టోరీ ఏంటో మీరే చూడండి. 'ఐ డోంట్ గివ్ ఎ ఎఫ్' అని ఆ సింబల్ అయితే పెట్టి ఆయనైతే స్టోరీ అయితే పెట్టాడు. ఆ స్టోరీ పెట్టిన తర్వాత చూసుకోండి రచ్చ అయితే మామూలుగా లేదు. ఇప్పటికే బాయ్‌కాట్ లైలా అని ఈ సినిమా మీద తెగ నెగెటివ్ క్యాంపెయిన్‌లు అయితే చేస్తున్నారు. నిన్న ఆ ఫోటో రిలీజ్ అయిన తర్వాత ఇంకా మరింత డోస్ పెంచుతామని వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో విశ్వక్సేన్ గారైతే దీనిపై ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఒక పోస్ట్ అయితే వేశాడు. ఆయన ఏమంటాడంటే ఇది సినిమాకి సంబంధించిన పోస్టర్ అని, సోను మోడల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఒక నెల క్రితమే రిలీజ్ అయిందని ఆయనైతే చెప్పాడు. అలాగే ఇందాక ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టిన పోస్టర్ గూడా సినిమాకి సంబంధించిందే అని, సోను మోడల్‌కి సంబంధించిందే అని ఆయనైతే పోస్ట్ అయితే వేశాడు. ఇక్కడ సోను మోడల్ అంటే వేరే యాక్టర్ కాదు. 'లైలా' సినిమాలో ఆయన ప్లే చేస్తున్న క్యారెక్టర్ అన్నమాట. ఇంకా ఆయన సినిమాకి సంబంధించి పోస్ట్ వేసినా, లేకపోతే ఏదైనా ఫోటో వేసినా 2, 3 సార్లయితే ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇప్పుడు రిలీజ్ చేసిన ఫోటో ఖచ్చితంగా సోను మోడల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టరే అని, కావాలితే మీరది ఫిబ్రవరి 14 థియేటర్‌లోకి ఎళ్లైతే చూడండని ఆయనైతే చెప్పాడు. ఇంకా సోషల్ మీడియాలో పనిగట్టుకుని బూతులు తిట్టడం వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం అయితే లేదని, ఒక్కసారి తగ్గాను కదా అని ప్రతిసారి తగ్గనని, ఆ ఈవెంట్ లో జరిగిన దానికి నిజంగానే బాధపడ్డాను కాబట్టి ఆ ఈవెంట్ వల్ల హర్ట్ అయిన వాళ్ళకి సారీ చెప్పానని, ప్రతి దానికి ఎక్కువగా ఆలోచించొద్దని, అలాగే ప్రశాంతంగా ఉండమని ఆయన అయితే చెప్పాడు. ఇంకా నేను నటుడిని, దయచేసి నా సినిమాని రాజకీయాల్లోకి అయితే లాగొద్దని ఆయన అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక్కడ జరుగుతున్న హోల్ కాంట్రవర్సీలో నాకు అర్థమైంది ఏంటంటే 'లైలా' సినిమాకి ఒక రకంగా కాదు రకరకాలుగా ఫ్రీ పబ్లిసిటీ అయితే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఒక బ్యాచ్ ఏమో బాయ్‌కాట్ లైలా అని ట్రెండ్ అయితే చేస్తున్నారు. ఇంకొక బ్యాచ్ ఏమో సపోర్ట్ లైలా అని ట్రెండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ బాయ్‌కాట్ అన్న వాళ్ళు సినిమా చూస్తారు. సపోర్ట్ అన్న వాళ్ళు కూడా సినిమా అయితే చూస్తారు. బాయ్‌కాట్ అన్న వాళ్ళు ఎందుకు సినిమా చూస్తారంటే సినిమా బాలేదని చెప్తాక వాళ్ళైతే సినిమా చూస్తారు. సపోర్ట్ చేసేవాళ్ళు ఎలాగో చూస్తారు సినిమా బాగుందని చెప్పడానికి. వీళ్ళిద్దరి మధ్యలో న్యూట్రల్ ఆడియన్స్ అయితే సినిమాకైతే వెళ్తారు. వాళ్ళు ఈ సినిమాకి సంబంధించిన అసలైన టాక్ నైతే డిసైడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 'లైలా' సినిమాకి ఈ 3 వర్గాల సపోర్ట్ తో మంచి ఓపెనింగ్స్ అయితే రావటం అయితే ఖాయం. సినిమా బాగుంటే బ్లాక్ బస్టర్ అవటం కూడా ఖాయం. అలాగే సినిమా బాగోకపోతే దాన్ని ఎవరో కాపాడలేరు. మేమే ట్రెండ్ చేసాం కాబట్టి సినిమా పోయిందని క్రెడిట్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సినిమా హిట్ అయితే మేము సపోర్ట్ చేసాం కాబట్టి సినిమా హిట్ అయిందని వీళ్ళైతే క్రెడిట్ అయితే తీసుకుంటారు అంతే. సరే మరి ఇంక లాస్ట్ లో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.